హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు టమాటా కర్రీని ఎలా చేయాలో చూపెడతారండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడాక 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి. ఇప్పుడు ఈ నూనెలో ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చిటికెడంత పసుపు వేసుకోవాలండి. కొద్దిలంతా సాల్ట్ వేసుకొని వీటిని అయితే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది కోడిగుడ్డు టమాటా కర్రీ. ఇప్పుడు ఇదే నూనెలో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటిని మంచిగా ఉడికించుకోవాలి నూనెలో. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటాని మంచి గుజ్జు అయ్యే వరకు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. లేకపోతే ఒకటే సైడ్ ఉడికి కూర మొత్తం పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనకు టమాటా అయితే మంచిగా ఉడికింది. టమాటా ఇలా ఉడికినాక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి. కొంచెం అంతా గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని వెంబటే ఎసరు పోయకుండా కారాన్ని ఉడికే వరకు 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, కారం ఉడికి మనకు ఆయిల్ అయితే సపరేట్ అయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయినాక కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. మనకు గ్రేవీ అయితే ఇలా చిక్కగా ఉండాలండి టమాటా కర్రీకి. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకున్నాక మనకు కూర అయితే మంచిగా ఉడుకుతుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం చించి వేసుకుంటున్నానండి. ఈ కర్రీ ఈ గుడ్లకి పట్టి మంచి టేస్ట్ రావాలని, మంచి టేస్ట్ వస్తుందండి ఇలా వేసుకోవడం వల్ల. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాతకి మళ్ళీ మూత తీసి కలుపుకొని లాస్ట్లోకి కొంచెం అంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే రెడీ అయినట్లు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తుండండి. ఓకే, బాయ్.